అయితే ఈ రోజు వచ్చింది మనకి ఏంటంటే ఒక బ్లౌజ్ ఇచ్చారు కస్టమరు, సీతారామ కాలర్ టైప్ బోట్ నెట్ అనమాట. చూడండి, సీతారామ కాలర్ టైప్ బోట్ నెట్. దాన్ని మనం బోట్ నెట్లో డిజైన్స్ అంటే 32 సైజ్ ఒకసారి చూసింది మాస్టర్. ఎందుకంటే కిట్టుని మంచిగా యూజ్ చేయండి. ఆమ్లో ఉండాలి అంటే అన్ని చూస్తే ఎందుకు, మీకు అన్ని చూసేటప్పుడు మేమే కట్ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. కానీ మీరు ఒక్కసారి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏదైనా సరే ఒకళ్ళ థీరీల నుంచి ఇంకో థీరీలు మారినప్పుడు మాదే బెస్ట్ కదా అనిపిస్తుంది. కానీ మీరు అలవాటు చేసుకున్న తర్వాత అది వద్దు ఇదే బెస్ట్ అంటారు అనమాట. ఏ ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ చేసుకున్నప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. చూడండి, 16 అంటే 32 సైజ్ అనమాట. 32 సైజు ఉంది మనకి. 32 సైజులో మనం ఏంటంటే ఇప్పుడు మన మాస్టర్ కిట్లో 32 సైజు బోట్ నెట్ కిట్ అనమాట. అన్నిటికీ సపరేట్ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. మనకి మాస్టర్ ఎలా అంటే వీ నెట్ ట్రీ, హై నెట్ ట్రీ, బోట్ నెట్ ట్రీ, ఫ్రంట్ బ్యాక్ ప్రింట్స్, నార్మల్ నెట్ ట్రీ, క్రాస్ కటింగ్ ట్రీ అన్నిటి కూడా అన్ని సైజులు ఇవ్వడం జరుగుతుంది 28 నుంచి. కాబట్టి ఇప్పుడు మనం బోట్ నెట్ కిట్లో నుంచి మనం ఏం చేస్తాం 32 సైజు. ఇవన్నీ సైజులు ఉన్నాయి. రోజు తీస్తాం కాబట్టి ఇలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. నేను యూజ్ చేసే కిట్ అనమాట. ఇది 32 సైజ్ కిట్ తీసుకున్నాం మనం. అనుసరి దీనికి రావలేదు. అయితే రేపు ఏంటి అంటే మీరు ఇది అనుకుంటున్నారు ఏంటి అంటే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా తనే చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ రోజు పరిచయం వీడియో అనమాట. ఏది కట్ వర్క్ పైపింగ్ వేయాలో దేనికైనా సరే తను పర్ఫెక్ట్గా చేస్తుంది. చూశాను అనమాట. నేను 4 రోజులు తను ఎలా చేస్తుంది ఏంటని చూశాను. చాలా సూపర్గా చేస్తుంది. మాస్టర్ డైరెక్ట్ కట్ చేసిన తర్వాత చూద్దాం మాస్టర్ మన స్టైల్లో బోట్ నెట్. ఇప్పుడు ఏంటంటే ఇది బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారు. ఇది ఇచ్చారు మనకి, వీనెట్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. బ్యాక్ ఓపెన్ పెట్టేసి ఫ్రంట్ బ్యాక్, అది ఫ్రంట్ ఏమో సీతారామ కాలర్. బ్యాక్ ఎలా వస్తుంది మాస్టర్? ఇప్పుడు దీనికి ఫ్రంట్ సీతారామ కాలర్ వస్తే బ్యాక్ ఎలా వస్తుంది? ఇప్పుడు చూడండి, మనం 32 సైజ్ తీసుకున్నాం. మనం ఏమీ చేయట్లేదు. చూడండి, బ్యాక్ ఓపెన్ పెట్టాలంటే. మన కిట్ అన్ని కూడా ఫ్రంట్ ఓపెన్ కిట్. మనం బ్యాక్ ఓపెన్ కాదు కొంచెం మార్జిన్ వదులుకున్నారు. చూసుకోండి, మన కిట్ మొత్తం కూడా ఫ్రంట్ ఓపెన్ కిట్ ఇచ్చారనమాట మాస్టర్. ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ ఈజీగా ఉంటుంది, ఫ్రంట్ ఓపెన్ ఇచ్చారు. మీ బ్యాక్ ఓపెన్ పెట్టుకునేటప్పుడు దీన్ని కొంచెం ఉంచుకోండి. చూడండి, ఏమి కూడా తీయట్లేదు. కానీ ఎందుకంటే ఎవరైనా సరే మొహమాట పడమాటండి. కిట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఎటువంటి ఏమైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయండి. డెమో ఇన్నారో కొన్ని ఒకసారి అర్థం కావాలన్నమాట. ఫోన్ చేయండి. ఇంకా డెమోని ఇంకా మండే రోజు ఒక డెమో చేస్తాం. అందరినీ కన్సల్ట్ చేసి డెమో చేయడం జరుగుతుంది. అప్పుడు ఇంకా మీకున్న డౌట్స్ కూడా క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఒకేసారి మీరు డైరెక్ట్ మన లేడీస్ ఇంట్లో కూర్చుంటాం మాస్టర్ తీరేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే కటింగ్ ఎంత పర్ఫెక్ట్ ఉన్నప్పుడు స్టిచ్చింగ్ కూడా అలానే ఉండాలి. కానీ రేపు మన స్టూడెంటే కట్ చేసి చూపిస్తారు అనమాట, స్టిచ్చింగ్ చేసి చూపిస్తారు అనమాట. నేనైతే మంచి పని చేస్తున్నా, లేడీస్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి మంచిగా స్టార్ట్ చేస్తున్నా అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం చెప్పడమే కాదు, మాటలు చేయటం కూడా అలాంటి విధానాలు పాటించాలని ఒక లక్ష్యంతోనే అందరూ ఇప్పటికైతే 8 మెంబర్స్కి మంచి శాలరీస్తో నేనైతే ఉపాధి ఇవ్వగలుగుతాను. ఇంకా మీ అందరూ ఆదరిస్తే ఇంకా కొంతమందిని పెంచి నేను టోటల్గా నాకు తెలిసి అయితే నేను ఇంకా సంవత్సరం తర్వాత బట్టలను ఇద్దరిలో ఉంచేసి మొత్తం కలబెడతా వాళ్ళని డ్రాప్ చేసి లేడీస్తో రన్ చేయాలని నా ఒపీనియన్తోనే నేను ఈ టీంలో ఇలా నేను ఇందులోకి వచ్చాను. ఇప్పుడు మన ఫ్రంట్ ఓపెన్ కిట్ కాబట్టి ఫ్రంట్ ఓపెన్ చేయడానికి ఇచ్చిన మార్జిన్ కొంచెం పక్కా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే దీనికి 2 పాయింట్స్ మార్జిన్ ఇచ్చారు. మీరు కూడా ఎవరైనా సరే ఇంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే, ఈ అమ్మాయి లాగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ముందు ఆన్లైన్లో చేరి తర్వాత ఆఫ్లైన్ రండి. ఎందుకంటే ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ ఓపెన్. మనకున్న కుట్టేదేమో బ్యాక్ ఓపెన్ కాబట్టి కిట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఫ్రంట్ ఓపెన్ ఇచ్చింది కాబట్టి 2 పాయింట్స్ ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చామన్నమాట. చాలా చాలా సింపుల్ పై మెథడ్ అండి. నేను చేసే చాలా మంచి పని. దాన్ని యూజ్ చేయడం మీరు తెలుసుకోండి. యూజ్ చేయడం తెలిస్తే చాలా సింపుల్ అనమాట. మేము ఇలా ఇచ్చాము, కాకపోతే మీరు కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ రౌండ్ కట్ చేసుకోండి, ఫిట్టింగ్ బాగుంటుంది. క్రాస్ కటింగ్ ఈ పెట్టుని క్రాస్ కటింగ్ పెట్టుకోండి. మనం ఓన్లీ 32
చెస్ట్ చూసి తీసుకున్నాం. ఆమ్లో ఉన్న అన్ని మ్యాచ్ అయితే లేదా కట్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు, ఈజీగా చూసుకోవచ్చు అనమాట. దీనికి ఖర్చులు ఇస్తాం మనం, దీనికి సేమ్ కట్ చేసుకోవచ్చు, దీనికి ఖర్చులు అవసరం లేదు. కిట్ మొత్తం ఇచ్చింది కూడా కిట్ తీసుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీకు లైన్స్ పోయినా కూడా కిట్ మొత్తం ఇచ్చింది కూడా ఫ్రంట్ ఓపెన్ కిట్ ఇచ్చినాం అనమాట. బ్యాక్ ఓపెన్ అయినప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. చాలా ఉంచండి. ఇప్పుడు మనం ఇది చేసుకుందాం. ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. మీరు మన మాస్టర్ చేతిలో పడితే రామబాణాలా తయారవుతారు అనమాట. మీరు ఆన్లైన్లో ఫస్ట్ జాయిన్ అవ్వండి, తర్వాత ఆఫ్లైన్ రండి. ఇప్పుడు చూడండి మన కిట్లో వచ్చిన లెంత్కి దీనికి చూడండి. ఎందుకంటే మన కిట్ క్రాప్ టాప్స్కి అన్నిటికీ మల్టిపుల్ ఉపయోగపడాలన్నప్పుడు కొంచెం లెంత్ ఇచ్చాము, అది అబ్జర్వేషన్ చేసుకోండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. ఇప్పుడు చూడండి లెంత్ మంచిగా పెట్టండి. మాస్టర్ కొంచెం ఎగస్ట్రా ఉంది, ఎందుకంటే ఈ ఎగస్ట్రా కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. దాంట్లో ఎక్కువ కూడా లేదు మనకి. ఈ కొంచెం ఎగస్ట్రాది కట్ చేసుకోవాలి మొత్తం అయిపోయిన తర్వాత. ఈ క్రాస్ కంపల్సరీ చెప్తున్నా కదా నేను. సూపర్ కట్ చేస్తాను. ఎంత కట్ చేసి కొంచెం కట్ చేసి చూడండి. హాఫ్ ఇంచ్ వరకే కట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఇందులో హాఫ్ ఇంచ్ కట్ చేసుకున్నాం కదా, ఇందులో కూడా సైడ్ తీయండి. ఎందుకంటే ఈ పార్ట్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. నేనైతే చాలా మంచి పని చేశాను, చాలా యూజ్ అయ్యి చేసినాను. దాన్ని నేను ఎంత హోప్తో రెడీ చేశాను, దాన్ని మీరు అలా యూజ్ చేస్తేనే నాకు సాటిస్ఫై అనమాట. ఇప్పుడు ఇందులో తీసేస్తున్నాం. ఇందులో కూడా సేమ్ అంతే. కాకపోతే ఏంటంటే మీరు బోట్ నెట్ ఇట్లా మేము క్రాప్ టాప్స్ కానీ ఉంటాయని ఇట్లా ఫ్లాట్కి ఇచ్చాము, కానీ ప్రతి దానికి కూడా చూడండి, ప్రతి దానికి కూడా ఇట్లా ఇప్పుడు దీని అంత తీసుకున్న తర్వాత ప్రతి దానికి ఇట్లా వీలాగా కట్ చేసుకోండి. మీకు షేప్ మంచిగా వచ్చి లుకింగ్ బాగుంటుంది. మిగతా ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. లెంత్ చూసారా, అది హాఫ్ ఇంచ్ అంత మాత్రం అడ్జస్ట్ చేసుకోకపోతే మన టైం ఇంత సేవ్ అయ్యేటప్పుడు కొన్ని పనులు చేసుకోవాలి కదా మనం. ఇంకా సాల్వ్ టైం మీరు చూడాల్సిన అవసరం లేదు. ఆమ్ రౌండ్ ఒకటి చూసుకోండి. మీరు చూసుకోండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆమ్ రౌండ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. 99% ఆమ్ రౌండ్ పోతున్నాయి కాబట్టి డౌన్ ఇచ్చారు. మీరు కొంచెం కిట్లో పోతే అంటే ఎక్కువ కిట్లు కలిపి కట్ చేసినప్పుడు చూసుకోండి. మీరు ఇది డౌన్ చేసుకోండి కంపల్సరీ. ఎంత ఇచ్చారు మాస్టర్ ఆల్రెడీ. కొన్ని ఎక్కువ కట్ చేసినప్పుడు ఇంత కాకపోతే బోట్ నెట్ కాబట్టి హై నెట్ బోట్ నెట్ డౌన్ చేసుకోండి. మనకేంటి ఈ సైజు మీకు సైజులు వారి పెట్టడం రెడీ సోళ్ళు ఖర్చుతో కలిపి ఎంత ఉండాలి, 2 ఇంచెస్ రెడీ సోల్ ఉండాలి. రెడీ సోల్ అంటే సైజుని బట్టి మీరు టిట్టు తీసుకున్న వాళ్ళకైతే మీకు ఒక చార్ట్ ఇవ్వడం జరుగుతుంది. 2 ఇంచెస్ రెడీ సోల్కి ఇది ఖర్చు కోసం అన్నమాట, 1/4 ఇంచు చూసుకోండి. ఇప్పుడు మనకి ఏంటి బ్యాక్ నెట్ బోట్ నెట్ కావాలి. బోట్ నెట్ కావాలి అంటే ఏంటి, మనం 4 ఇంచెస్ 3.5 ఇదైతే మీ డెమో క్లాస్ లేదు, కంపల్సరీ చెప్తాం. ఈ కార్నర్ మీద ఎంత పెట్టుకోవాలి, ఏ సైజ్కి ఎంత పెట్టుకోవాలి అనేది డెమో క్లాస్లో క్లియర్గా చెప్పడమే జరుగుతుంది. మీకు మండే ఉంటుంది. కిట్ తీసుకున్న వాళ్ళందరికీ మండే మోస్ట్లీ డెమో క్లాస్ ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నాం. మండే కానీ సండే మార్నింగ్ కానీ ఉంటుంది. ఇది బ్యాక్ బోట్ నెట్ అన్నమాట. ఎందుకంటే మేము డ్రాయింగ్లో ఇప్పుడు మగ్గ బ్లౌజులు కూడా గురించి కట్ చేసినారు. డ్రాయింగ్ కొన్ని పోయి ఉండవచ్చు మీ దాంట్లో, ఎందుకంటే 100లో కిట్లు వస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్, బ్యాక్ మనం మార్జిన్ పెట్టుకున్నాం కాబట్టి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్జిన్ పెట్టుకునే కట్ చేసుకుంటారు, కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ మనకి కావాల్సిన మోడల్ చూసారు కదా. ఇది ఇప్పుడు ఈ మోడల్ సీతారామ కాలర్ బోట్ నెట్లో. సీతారామ కాలర్ బోట్ నెట్లో ఉంటుంది, హై నెట్లో కూడా ఉంటుంది. మాస్టర్ మనకి ఇది ఇచ్చినది బోట్ నెట్లో ఇచ్చారు, అందుకోసం బోట్ నెట్ హై నెట్లో కావాలంటే హై నెట్లో తీసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మీరు ఏది మీరు డెమో అంటే ఇప్పుడు మేము వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది ఉండి చేయలేకపోతున్నాం వీడియోస్. ఇవన్నీ కూడా వీడియోస్ చేస్తాం. కంపల్సరీ కూడా టిట్ తీసుకున్న వాళ్ళందరికీ వీడియోస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. డెమో అయిన తర్వాత కూడా ఇలాంటి డిఫరెంట్ వచ్చినప్పుడు ఎలా అనేది తీసుకునే మేజర్ బాడీ పార్ట్ మాత్రం కిట్లోనే ఉంటుంది.
ఈ నెప్పుల్లో చేంజెస్ వచ్చినప్పుడు ఎలా అనేసి నేను మీకు అందరికి వీడియో మోస్ట్లీ సండే మార్నింగ్ కానీ మండే కానీ క్లాస్ ఉంటుంది. ఇప్పుడు మనం సీతారామకాలలో కట్ చేయాలి. దీన్ని పెట్టుకోండి. మనం ఇదంతా బాడీ అంతా మీరు ఏం చూసుకోని అవసరం లేదు. ఆమ్ రౌండ్ అవి కూడా ఆల్మోస్ట్ సరిపోతుంది. ఏదైనా డిఫరెన్స్ ఉన్నప్పుడు చూసుకుంటే సరిపోతుంది. ఎవరైనా సరే మన గురువు అనేటువంటి మంచిగా ఉంటే మనం నిజంగా కూడా కత్తుల్లాగే రెడీ అయ్యేది అనమాట. నేను ఎంత స్థాయిలో బొడి రన్ చేస్తున్నా నేను ఎప్పుడు ఊహించుకోలేదు. నా జ్ఞానం అనేది ఇంటికే పరిమితం అవుతాను. నువ్వు సార్ ఎలా ఉంది? పింటూ మాస్టర్ పరిచయం తర్వాత ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగా నేర్పించాను అనమాట. మనం మాస్టర్ కిట్ బేస్ పెట్టుకొని దానికి ఎన్ని మోడల్ అన్నీ వచ్చాయి. బోట్ నెట్, హై నెట్. అంటే మనం మాస్టర్ కిట్ ఇవ్వడానికి ఇంత ప్రిఫరెన్స్ ఏంటి అంటే అన్ని మోడల్ వచ్చేది కూడా బోట్ నెట్, హై నెట్లో మోడల్స్ వస్తాయి. కాబట్టి మనం ఆ బోట్ నెట్, హై నెట్ మోడల్స్ని బేస్మెంట్ ఇది తీసుకొని మనం ఎన్ని మోడల్స్ అని దీని నుంచి తీసుకోవచ్చు అన్నమాట. మనం ఇప్పుడు ఇలా కంపల్సరీ టైం వేస్ట్ కాకుండా పని అయిపోతుంది. చూసారు కదా, మనకి 32 సైజు సేమ్ అనమాట. చూడండి లేడీసే కుట్టారు. మనకి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉందా హ్యాండ్ చూడండి ఫిట్లోంచి స్టార్ట్ చేసిందే సేమ్. బ్యాక్ పార్ట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. ఎందుకంటే ఇక్కడ నేను బ్లౌజ్ మీద వేసింది ఏంటంటే ఇది డ్రెస్ మీద వేసారు చూడండి. అదే డ్రెస్ తీసేస్తే హ్యాండ్ కానీ ఏది కానీ చూసారు కదా హ్యాండ్ కానీ షేప్ కానీ చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మన కిట్ ఇంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎవరైనా డౌట్ లేకుండా కిట్ తీసుకోవచ్చు. లెంత్ అనేది వాళ్ళ ఛాయిస్ అనమాట. నేను కట్ చేస్తాను చూసారు కదా,